అనేది అదే అదే కొంత కొంత అంచనా వేసుకోగలిగితే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారుగా. కొన్ని విన్నా నేను. సో ఆయన కరెక్ట్ నేను చెప్తున్నా కదా, ఇగో ఒక వాతావరణం ఏర్పడ్డది. వాతావరణం ఏర్పడ్డ తర్వాత వస్తున్నటువంటి ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా ఆ వాతావరణాన్ని ముందే చల్లబరచడానికి పూనుకోవటం మంచిదని నేను అంటున్నాను. వదిలిపెట్టండి ఇది. ఇక్కడికి మేము ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాకు ఆమోదం లేదు. మేము మా అంచనాగిది, మా ఆలోచనకిది, మాకున్న సమాచారం ఇది అని ప్రకటించవచ్చు. ప్రకటించితే క్లోజ్ అయిపోతుంది. అది బెటర్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. దీని నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళ పార్టీలను మళ్ళీ సెంటిమెంట్ ద్వారా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వినవస్తున్న మాట అండి. దీన్ని ఎలా చూడాలి? మంచిది కాదని ఎవరు చేసినా మంచిది కాదది. కానీ తప్పకుండా వీటి మీద ఆధారపడి గెలవాలనుకోవటం కూడా మంచిది కాదు. భావోద్వేగాల మీద ఆధారపడి దాని బదులుగా నేను అనేది ఏంటంటే, మీరు సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారం అని అనను, కానీ ప్రజాస్వామికమైన పరిష్కారం అయితే చేయవలసిన అవసరం ఉంది. ఒక ప్రొఫెసర్గా, ఒక ఉద్యమ నేతగా, తర్వాత ఏంటంటే తెలంగాణలో మీ మాటను అందరూ కూడా గౌరవిస్తారు కాబట్టి గురువు గారిగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరేమైనా ఒక చొరవ తీసుకొని పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉందా? మీరు దానికి పూనుకుంటారా? ఇప్పటి వరకు అయితే ఆలోచించలేదు ఆ రకంగా. తప్పకుండా ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడాలనుకున్నాం. మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన అభిప్రాయాలను బట్టి అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సార్, ఫైనల్గా మీ సందేశం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా సమస్యలు చాలా మిగిలిపోయినాయి అని చెప్పని అంటున్నారు. యువతకు అవకాశాలు ఇంకా రావాలంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కొంత అయితే సంతృప్తికరంగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యేకించి ఏంటంటే ఈ జిఎస్డిపి కానీ లేకపోతే ఇదంతా కూడా ఆశావహంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఒకవైపు జిఎస్డిపి 17.62 లక్షల కోట్లకు చేరుకోవడమే కాకుండా అయితే మీరు ఇంకా వ్యవసాయము, మత్స్య సంపద అవన్నీ కూడా డెవలప్ అవ్వాలని చెప్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే తెలంగాణలో ప్రధాన ఇంజిన్ గ్రోత్ ఏంటంటే హైదరాబాద్ నగరం అయితే ఇటు ఫార్మా, బయోటిక్, డేటా సెంటర్లు, స్టార్టప్ల కేంద్రంగా అయితే చాలా వేగంగానే ముందుకెళ్తుందనేది కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి డేటా చెప్తున్నటువంటి మాట. సో ఈ పుష్కర కాలంలో సాధించినటువంటి దీంట్ బ్యాక్డ్రాప్లో మీరు ఈ సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ప్రజలుగా మనలాంటి వాళ్ళం, సాధారణ ప్రజలమే ఐక్యమై రాష్ట్రాన్ని